హాయ్ హలో ఫ్రెండ్స్, వెళ్తే మన డెమో వీడియో వచ్చి చూసేస్తుంటారు కదా. మస్తున్నవే ఓ మై సమ్ ఆఫ్ డీజే సాంగ్. మనం ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో జల్దీ వేసేసేయండి భయ్య. లైక్ చేయండి, షేర్ చేయండి. నేను పెట్టిన వీడియో మీకు ఎంత నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల. అందుకోసమే మీకు సబ్స్క్రైబ్ అనేది చేసుకోమని చెప్తున్నాను. ముందుగా మనకి వీడియోకి వెళ్ళే ముందు మన దగ్గర లెట్మోషన్ అనే యాప్ అనేది ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మన వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అది కాక మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. అది కాక వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ లింక్ కూడా ఉంటుంది. రెండిట్లు ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. నేను వచ్చి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఓపెన్ చేసుకుంటున్నాను. లింక్ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్ మనం లెట్మోషన్లోకి అయితే వెళ్ళిపోతాం. ప్లీజ్ వెయిట్, కొంచెం లోడింగ్ అనేది అవుతుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి బీట్ మార్క్ లింక్ అనేది వచ్చేస్తుంది. నేను దీంట్లోనే ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసినాను. మీకు ఏమి ఇబ్బంది ఉండకుండా సపరేట్ షేక్ ఎఫెక్ట్ లింక్ అయితే ఇవ్వలేదు, నేను డైరెక్ట్ దీంట్లోనే యాడ్ చేసేసినాను. ఇప్పుడు ఫస్ట్ మీరు వచ్చేసి ఏం చేస్తారంటే, ఇది వచ్చేసి మన లోగో. మీ లోగో చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కలర్స్లోకి వెళ్ళేసి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీడియా సెలెక్ట్ చేసుకొని, నా లోగో వచ్చేసి ఇప్పుడు మిస్టర్ నాని ఆఫీషియల్ కదా, నేను అది క్లిక్ చేసుకుంటున్నాను. మీ లోగో ఏదైతే ఉందో అది క్లిక్ చేసుకొని, మీకు ఒకవేళ లోగో ఏదో వద్దనుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, పైన డిలీట్ అనేది చేసేసుకోండి. ఇది వచ్చేసి నా నేమ్ లోగో, కింద టైపింగ్ ఉంటుంది. నా నేమ్ తీసేసి మీ నేమ్ అనేది పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేసుకోవాలి అని. ఇప్పుడు ఫస్ట్ లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు మీరైతే వాల్ పిక్స్ అయితే ఎరేజ్ చేయాలనుకుంటారు వాళ్ళ పిక్స్ అయితే అవుతుంది. నేను ఇప్పుడు శాంపుల్గా అయితే నేను ఈరోని అనుపమ పిక్స్ అయితే పెట్టి చూపిస్తున్నాను. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీలో వాళ్ళు కానీ పెట్టేసి ఇంకా మంచిగా ఉంటుంది వీడియో పైన. ప్లస్ ఇప్పుడు సెకండ్ లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీడియా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్ పైన క్లిక్ చేసి ప్లస్ బటన్, ఇక్కడ మనకి పిక్ అనేది యాడ్ అయిపోయింది. ఇది కూడా థర్డ్ లేయర్ కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా అన్నిటికైతే యాడ్ చేసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం అన్నీ పెట్టి చూపిస్తాం, కాకపోతే వీడియోలో అయితే మనకు పెద్దగా ఉంది, అందుకోసం మనం మీకు అన్నీ యాడ్ చేసుకోమని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నిటికైతే పిక్స్ యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు దాంతోపాటు దానికి ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు వీడియో ఎలా సేవ్ చేసుకోవాలి చూపిస్తాను. ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకొని, మీకు ఎంత క్లారిటీ కావాలనుకుంటే అంత క్లారిటీ పెట్టేసుకొని, నాకు ఇంత చాలు కాబట్టి నేను ఇంత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి వీడియో అనేది సేవ్ అవుతూ ఉంటుంది. మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. నేను పెట్టిన వీడియో మీకు ఎంత నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది.